నమస్తే గురువుగారు. టీ మీడియా ప్రేక్షకులకు శుభాభినందనలు. మనకి ఆషాఢ మాసం అలానే వారాహి నవరాత్రులు 2 ఒకే రోజున మొదలవుతున్నాయి. వీటి విశిష్టత ఏంటి? ఇంకా కొంతమంది అందరూ వీటిని చేసుకోవచ్చా వారాహి నవరాత్రులు అనేది ప్రధాన సమస్య. అందరికీ ఉన్న అనుమానం. వీటిని వివరించండి. ఈ దేవత యొక్క ఆరాధన అవసరమా అని కొంతమంది, నిరభ్యంతరంగా మరి వారాహీదేవి యొక్క ఏవైతే నవరాత్రులు ఉంటాయో వాటిని చేసుకోవాలని మరికొందరు. అలాగే అంతేకాకుండా వీటిని గుప్త నవరాత్రులు అన్నారు కనుక ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని కూడా కొంత ప్రచారం సాగుతున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల కాలంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మన సిద్ధ పురుషులు అయితేనేమి, ముఖ్యంగా ఈ కొత్తాలం పీఠాధిపతి అయితేనేమి, తర్వాత మరి కీర్తిశేషులు స్వామి మధుసూదానంద సరస్వతి అయితేనేమి, ఇలా ఇటీవల కాలంలో మరి ఎంతో కొంతమంది ఉద్దండులైన పండితులు కూడా, చాలామంది సిద్ధ పురుషులు కూడా నిరభ్యంతరంగా దశమహావిద్యలు అయితేనేమి, మరి ప్రత్యంగిర అయితేనేమి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వారాహీదేవి అయితేనేమి, ఇలా వీరి యొక్క దేవతల యొక్క పూజలు కూడా నిస్సంకోచంగా చేసుకోవచ్చు అని చెప్పి వారందరూ మనకి తెలియజెప్పడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన సిద్ధేశ్వరానంద భారతి గారు, తర్వాత ఈ రమ్యానంద భారతి గారు వారి యొక్క పీఠాల్లో తప్పకుండా వారాహి అయితేనేమి, ప్రత్యంగిర అయితేనేమి, అలాగే కాలభైరుడు అయితేనేమి, ఇలా వీరిని కూడా ఎక్కువగా ప్రతిష్ఠించటం, వాళ్ళకి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా వారు దైనందికంగా చేయటం అనేది కూడా అవుతుంది. అలాగే కన్నుల పండుగగా ఈ ఏవైతే మరి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు ఉన్నాయో వాటిని కూడా చేయటం అనేది కూడా అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, మనము సులభ పద్ధతిలో మనం ఈ నవరాత్రులు చేయాలని సంకల్పిస్తున్నామా, లేదా ఒక తీవ్రమైన సాధన కోసం, లేదా తీవ్రమైన కోరికలు తీరడం కోసం ఈ యొక్క వారాహీదేవి పూజ చేస్తున్నామా అంటే కనుక, మనం ఏదైనా సరే ఒక తీవ్రమైన పద్ధతుల్లో కానీ, లేదా ప్రకృతి విరుద్ధమైన, లేదా ఇప్పుడు మనకి లేని సాంప్రదాయం ఏదైతే ఉందో, అంటే వామాచార పద్ధతులని కొన్ని ఉంటాయి, లేదా కొన్ని మరీ తీవ్రమైన సాధనతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏవైనా సరే అది రహస్యంగా చేసుకోవటం అనేది, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి చాలా సంవత్సరాలు ఈ మంత్రతంత్ర శాస్త్రాలు ఏవి కూడా జనబాహుల్యంలోకి తీసుకురాలా. అంటే ఒక రకమైన పిరికితనాన్ని కొంత మన మీద రుద్దే ప్రయత్నం చేయటం అనేది జరిగింది. లేదా ఇది ఇలా మీకు తెలిసి తెలియకుండా చేస్తే ఇదైపోతావు అదైపోతావు అని చెప్పి జనాల్ని ఎంతో కొంత భయపెట్టడం అనేది అయితే జరిగింది. కానీ మనకి ఆయా దేవతలు, అంటే మనకి మన హిందూ సంప్రదాయంలో ఏంటంటే అనేక మంది దేవతలు మనకి కొలువు తీరి ఉన్నారు. ఈ దేవతలందరి యొక్క అవతార విశిష్టత కనుక ఏదో రకమైన పరమార్థత, వాళ్ళని పూజించడం వల్ల మనకి కలిగే పరమార్థత, ఇవన్నీ కూడా ఎంతో కొంత తేటతెల్లం చేయటం అనేది ఇటీవల అంతా కూడా బాగా ప్రచారం. ముఖ్యంగా ఈ 2 దశాబ్దాలుగా, ఒక 20 సంవత్సరాల కాలంగా, లేదా అంతకుముందు కొద్దిగా అటు ఇటుగా ఏదైనా కానీ బాగా విస్తృతంగా జనబాహుల్యంలోకి వీళ్ళకి పరిచయం లేని, లేదా భయపడే దేవతలందరినీ కూడా సామాన్య రూపంలోకి, సామాన్యుల బాహుల్యంలోకి తేవటం అనేది అయితే జరిగింది. అలా ఈ వారాహీదేవి యొక్క నవరాత్రులను కూడా మనందరం చాలా చక్కగా తేలికైన పద్ధతిలో ఆరాధించవచ్చు. అది మరి మిగతా పూజలు ఎలా చేసుకుంటామో అలాగే ఒక అమ్మవారి పూజ ఎలాగైతే చేస్తామో అలాగే ఈ శ్రీ సూక్త విధానంతో మరి ఈ వారాహీదేవి పూజ కూడా మనం అందరం కూడా అలాగే చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ వారాహీదేవి ముఖ్యంగా ఇది కలియుగం ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ప్రతిరోజు కూడా సంకల్పంలో చెప్పుకునే మొదటి మాట ఏదైతే ఉంటుందో అది శ్వేత వరాహ కల్పే అని చెప్పుకుంటున్నాం. ఈ శ్వేత వరాహ కల్పేకి ఏంటంటే ఆది వరాహుడు మరి దేవుడైతే, అదే ఆది దేవుడైతే, ఈ ఆదిదేవుడి యొక్క స్త్రీ రూపమే ఈ శ్వేతవరాహి. అంటే వరాహి అంటే కనుక పందిని మనం శూకరం అంటాం. ఈ శూకర యొక్క ఆకృతి దాల్చిన దేవతే ఈ వారాహీదేవి. ఈ వారాహీదేవిని ఎలా పూజించాలి, ఏం చేయాలి అని అయితే మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనప్పటికీ కూడా శ్రీ సూక్త విధానంతో. తర్వాత ఫోటో పెట్టుకోవచ్చా, ఫోటో పెట్టుకోకూడదా? ఫోటో పెట్టుకుని చేయాలనుకున్నా కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఒకవేళ
ఫోటో పెట్టుకోవడానికి కూడా భయమైతే కనుక మన ఇంట్లో ఉండే ఏదైనా సరే ఒక దుర్గాదేవి అనుకోండి లేదా లలితాదేవి అనుకోండి, ఈ అమ్మవారిని మనం వారాహిదేవిగా భావించి కూడా ఈ వారాహిదేవి యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ 9 రోజుల్లో ముఖ్యంగా ఒకవేళ ఇలాంటివేవి చేతకాని వాళ్ళు కూడా కేవలం ఓం గ్లౌం ఓం గ్లౌం ఓం గ్లౌం ఓం గ్లౌం అనేది 108 సార్లు ఉచ్చరించి ప్రతిరోజు కూడా పానకం నివేదన చేసినట్టయితే తప్పకుండా ఎంతో కొంత మనకి ఈవిడ యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఒక ప్రత్యేకమైన కోరికతో ఎవరైనా సరే ఈ వారాహిదేవి అంటే ఈ వారాహిదేవి ప్రధానంగా మనకేంటంటే ఈ భూ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే స్థలాలు అమ్ముడు కాని వాళ్ళు, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇంటి ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా కూడా అది విఫలం అవుతున్న వాళ్ళు, ఇంట్లో ఏదో రకంగా మానసికంగా అశాంతికి లోనవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి శీఘ్రంగా మరి వరప్రదాయిని వారాహిదేవి. ఈ వారాహి తంత్రంలో ఇలాంటి ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అంటే ఇవాళ నేను ప్రధానంగా ఈ భూ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకంటే ఈ వారాహి పూజ అనేది ఇందాక చెప్పిన పద్ధతిలో చేసుకుంటే ప్రత్యేకంగా ఏదైనా ఒక కోరిక, ఆ కోరికతో ఆ కోరికల్లో ప్రధానంగా ఈ భూ సంబంధించిన కోరికలకు కలిగిన వాళ్ళు ఏ రకంగా పూజ చేయాలి అనేది మీకు మన ప్రేక్షకులకి మీ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ ఇది ఈరోజు ఏవైతే ఈ జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం ఏదైతే బిగిన్ అవుతుందో ఆ రోజు విజయం నుంచి నవమి వరకు కూడా అంటే ఈ నెలలోకి వచ్చేప్పటికీ మనకి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు అనేవి ఉన్నాయి. అయితే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఏదైతే ఇందాక నేను చెప్పిన కోరిక ఏదైతే ఉంటుందో ఈ భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైనా అవనివ్వండి, వాటికి సంబంధించిన వ్యవహారాలు తీర్చుకోవడం కోసం ఈరోజు నేను చెప్పబోయే తంత్రం అనేది దానికోసం ప్రత్యేకంగా ఉపకరించేది. దీనికి చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా ఇంట్లో మూకుడు కానీ మట్టి ప్రమిదలు కానీ ఉండాలి. ఇది మట్టి ప్రమిద అనేది ఈవిడికి బాగా ప్రీతికరమైనది కనుక ఖచ్చితంగా ఇంట్లో మనకి మట్టితో చేసిన మూకుడు కానీ లేదా ఈ మట్టి ప్రమిదలు కానీ ఉండాలి. వీటిలో మనం ఏం చేయాలి అంటే కనుక వేరుశనగ నూనె వాడాలి దీపారాధనకి. అంటే నువ్వుల నూనె కానీ తర్వాత నెయ్యి కానీ ఇలాంటివి ఏమి కాకుండా వేరుశనగ నూనె ఉపయోగించాలి. ఆ వేరుశనగ నూనె ఉపయోగించి మనము ఈవిడికి కూడా మరి ఈవిడ 5 శక్తులు కలిగిన వారు, అందుకని సప్తమాతృకల్లో 5వ శక్తిగా అంటే పంచమాతృకగా పంచమీదేవిగా కూడా ఈవిని భావిస్తామనేది ఉంటుంది. కాబట్టి 5 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేయడానికి ముందుగానే మనం ఏదైతే నవరాత్రులకు ముందుగానే మనకి అమ్ముడు అవ్వాల్సిన స్థలం కానీ ఇలా ప్రత్యేకంగా అమ్ముడయ్యే స్థలం అనుకుంటే అక్కడ స్థలం కొంత మట్టి తీసుకొచ్చి ఈ మట్టి మీద ఈ దీపాన్ని పెట్టడం, ఈ ప్రమిదల్ని పెట్టడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఎవరైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, లేదు మనం ఏదైనా సరే ఇంట్లో సమస్యలు ఉన్నాయి, లేదు మనం ఎంత మారాలనుకున్నా కూడా ఆ ఇంట్లో మారలేకుండా అలాగే ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంతమందికి ఏది అది అచ్చిరాదు, కానీ అలాగని ఇంకో ఇంటికి వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాదు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు అంటే గృహ సంబంధించిన ఏ విషయమైనా సరే అది మనకి అంటే దాని నుంచి బయటపడాలి, ఉపశమనం లభించాలి అనుకుంటే కనుక ఒకవేళ అమ్ముడవలసిన స్థలం కాకపోతే ఇలాంటి విషయాలైతే మనం ఏదైనప్పటికీ కూడా కొద్దిగా బియ్యం పిండి లేదా ముగ్గు ఉపయోగిస్తాం కదా, ఈ ముగ్గు మీద ఈ దీపాన్ని పెట్టి మనం అమ్మవారికి మన యొక్క కోరికని చెప్పుకొని ఇందాక చెప్పిన ఓం గ్లౌం అనే దానికి ఓం గ్లౌం భూధరాయ నమః లేదా ఓం గ్లౌం వరాహే నమః, ఓం గ్లౌం భూధరాయ నమః, ఇది నిత్యం కూడా ఈ 9 రోజులు జపించడం మంచిది. అలాగే అవకాశం ఉంటే కనుక ఒక 40 రోజులైనా కూడా పఠిస్తే తప్పకుండా వారికి ఉన్న భూ సంబంధించిన వ్యవహారాల్లో ఎంతో కొంత ముందుకు రావటం అనేది కూడా కనిపిస్తుంది.